కట్టుట కంటే ఏంటి తెలుసా? కట్టుట కంటే అక్కడ పడిపోయిన వాటిని సరి చేసుకోవడం, అది కట్టడం. నాటడం అంటే ఏంటి తెలుసా? లేని దాన్ని కొత్తగా ఆరంభించడం. నా జీవితంలో కట్టుకున్నాయి కొన్ని ఉన్నాయి, నాటుకున్నాయి కొన్ని ఉన్నాయి. కట్టుకున్నాయి చెప్తాను. నేను బాగా వాగుడు, ఇదివరకు వాగుడు కంటే ఇప్పుడు కూడా వాగుతాను. అదే ఆ వాగుడు కట్టుకోవడం మొదలు పెట్టాను. ఎలాగా? ఇది వరకు పనికిమాల వాగుడు వాగామంటే ఇప్పుడు పనికి వచ్చే వాగుడు వాగుతున్నాను. బేసిక్ డిఫరెన్స్. నేను ఏ డిబేట్కి వెళ్ళినా, ఏ ఎలక్యూషన్కి వెళ్ళినా, ఏ ఎస్ఏ రైటింగ్కి వెళ్ళినా సూపర్ ఫస్ట్ పాయింట్ మందే వచ్చేసేది. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా తరగతిగా మాట్లాడేసేవాడిని, బాగా చదివేవాడిని. 8వ క్లాస్ నుంచే పెద్ద పెద్ద నవల్స్ చదివేసేవాడిని. అది నాకున్న పిచ్చి అలవాటు. సో అందుకని అలా బోల్డ్ పుస్తకాలు చదివేటంతో దేవుడు బాగా నాలెడ్జ్ ఇచ్చాడు. అయితే ఆ నాలెడ్జ్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఎలాగా? దాన్ని కట్టడం బట్టి. అయితే రెండోది ఒకటి నేర్పించాడు, నాటకం. కొత్తగా నా జీవితంలో ఏంటంటే, ఇది వరకు 10 మందితో మాట్లాడు, 50 మందితో మాట్లాడు, 100 మందితో మాట్లాడంటే మాట్లాడేవాడిని. కానీ ఒక్కడిని ఎదురు కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చేత కాదు, అస్సలు చేత కాదు. కౌన్సిలింగ్ నాకు వచ్చేది కాదు. కానీ దేవుడు నేర్పించాడు, నాటాడు నా జీవితం. కూర్చొని ఒక వ్యక్తికి విలువ, ఆ వ్యక్తితో మాట్లాడతాను. దాన్ని బట్టే కొన్ని 100 మందితో నేను చాట్ చేస్తూ ఉంటాను. ఒక్క క్షణం ఖాళీ ఉన్నాను. ఒక్క క్షణం నాకు ఎవ్వరు మెసేజ్ ఇచ్చినా గౌరవిస్తాను, హాయ్ అని రెస్పాన్స్ అయినా ఇస్తాను, వదిలిపెట్టను, మర్యాద ఇస్తాను. ఎందుకనంటే నేను అనేటువంటి ఒక మాట ఒక వ్యక్తి జీవితాన్ని బాగు చేస్తుందేమో. నాకున్నటువంటి ఆశది. విశాఖపట్నంలో ఒక అమ్మాయి బీఫార్మసీ చేస్తూ ఉంది. ఆ అమ్మాయిని తన ఫ్రెండ్ మోసం చేసి గార్డెన్కి రమ్మంటే వస్తే తను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని రేప్ చేశారు. సొంత బాయ్ ఫ్రెండ్ ఇంకో 2 ఫ్రెండ్స్ని తీసుకొచ్చి రేప్ చేశారు. ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోదాం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు ఎవరో పరిచయం చేశారు. కంటిన్యూస్గా ఆమెతో చాట్ చేస్తూ ఉండేవాడిని. అయితే ఆమె ఒక దినాన్న ఎందుకు రాత్రి 1 గంట ఆ టైంలో సడన్గా గుర్తొచ్చి ఆ అమ్మాయి కాల్ చేశాను. ఆ టైంలో చేయకూడదు కానీ కాల్ చేశాను. కాల్ చేస్తే ఒక్క 1 మినిట్ తర్వాత వచ్చి ఆమె కాల్ చేసింది. ఎందుకంటే కాల్ ఫుల్ రింగ్ వచ్చింది, ఎత్తలేదు. నిద్రపోతున్నా ఏమో అనుకున్నా, పెద్ద పడుచుకోలేదు. కాల్ వచ్చింది. సారీ అమ్మా, నువ్వు నిద్రపోతున్నావా, ఎందుకో సడన్గా గుర్తొచ్చావు, కాల్ చేశాను. ఎందుకు కాల్ చేసావు అన్నప్పుడు ఆమె కోపంగా వేసింది. సారీ, నువ్వు నిద్రపోతున్నావా అన్నా. లేదు, నిద్రపోట్ల. నువ్వు ఎందుకు కాల్ చేసావు చెప్పాను. ఏం లేదు, నేను బైబిల్ చదువుకుంటా ఉన్నాను, సడన్గా నువ్వు ఎందుకు గుర్తొచ్చావు. ఎందుకు గుర్తొచ్చావు, మొబైల్ తీసుకున్నా, నీ నెంబరు కనబడింది, టక్మ కాల్ చేయాలనిపించింది, చేశా, అంతే. నువ్వు నిజంగా చెప్పండి, అంతే. అంతకంటే ఒక్క సెకండ్ లేట్ అయితే నేను చచ్చిపోయాను కదా. ఎందుకు తెలుసా? ఆమె ఎంత బ్యూటిఫుల్గా వర్ణించిందంటే, ఆమె మంచం మీద స్టూల్ వేసుకుంది, స్టూల్ ఎక్కింది, చున్నీ ఫ్యాన్ కట్టేసింది, తన మెడకి తాడు కట్టుకుంటూ అదే చున్నీ కట్టుకుంటే ఇలాగ తలకాయ పెట్టుకుంటా ఉంటే ఫోన్ మోగింది. నా ఫోన్ ఇలా ఉంది, ఆమె ఫోన్ పైన నా పేరు వచ్చిందంట, ఎడ్వర్డ్ అన్నాను. నా పేరు చూసి అన్నదంటే ఇంకెప్పుడు ఫోన్ కూడా ఆగుండేదాన్ని కాదు. నీ ఫోన్ నీకు మర్యాద ఇవ్వాలని తలకాయ బయట పెట్టి కిందకు వచ్చాను. 1 minute. దేవుడు మన జీవితాన్ని ఎలా వాడుకుంటాడు, మన సంభాషణలు ఎలా వాడుకుంటాడు తెలియదు. నాటడానికి, కట్టడానికి, కొంతమంది జీవితాలు బాగు చేయడానికి. ఇర్మియాని దేవుడు పిలిచాడు, 40 సంవత్సరాలు ప్రవక్తగా వాడుకున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేశం కానీ దేశం వచ్చి ఉండొచ్చు, ఇక్కడ ఇబ్బందుల పాలు అవుతూ ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, దేవుడు అనుమతిస్తే ఇక్కడికి వచ్చావు. నీ జీవితము సుఖవంతం అవ్వాలంటే, సుఖం అంటే డబ్బులు రావటం కాదు, సుఖం అంటే ఉద్యోగాలు రావటం కాదు, సుఖవంతం అంటే దేవుడు గీసినటువంటి రంగస్థానంలో నీ క్యారెక్టర్కి వాల్యూ రావాలంటే దేవుడితో నీ కనెక్షన్ ఉంటే అవుతుంది. దేవుడు ఇర్మియాతో చెప్పింది అది. హలో ఇర్మియా, నీ క్యారెక్టర్ కర్త నేను, నీ క్యారెక్టర్ ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో డిసైడ్ చేసింది నేను. నా మాట చెప్పున నువ్వు వింటే డ్రామాకి పరిపూర్ణత వస్తుంది, నీ జీవితానికి అర్థం ఉంటుంది. నీ జీవితానికి అలాంటి అర్థం కావాలా, నేను చెప్పినట్లు విను. కొంతమంది స్టేజ్ మీద గొప్పగా నటించి స్టేజ్ మీద చచ్చిపోతారు, వాడిని విలన్ అంటారు. కొన్ని సందర్భాల్లో హీరోకి అవార్డు ఎవరు, విలన్కి అవార్డు ఇస్తారు. ఎందుకో తెలుసా? ప్రొడ్యూసర్ చేసినట్లు చెప్పినట్లు చేశాడు కాబట్టి, ప్రొడ్యూసర్ చెప్పినట్లు చేశాడు కాబట్టి. ఈ లోకరీత్యా
నీకు లాభం కనబడకపోవచ్చు, ఈ లోకరీత్యా ప్రతిఫలం కనబడకపోవచ్చు. దేవుని మాటకి విధేయత చూపించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నీ జీవితానికి సబాష్ అని ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వస్తుంది. అలాంటి జీవితాన్ని జీవించడానికి సంసిద్ధమైన ఇర్మియా అలాంటి జీవితాన్ని జీవించాడు, విధేయత చూపించాడు. ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లి వాళ్ళ కొడుకుని తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళింది. ఆమె కొడుకు బిస్కిస్తాడని సూపర్ మార్కెట్లో కొడుకుకి $1 ఇచ్చి ఏమన్నా కొనుక్కోరా అంటాడు. వాడు వెళ్ళి కొనుక్కుంటాడంట. ఈ మొత్తం కొనేసుకుంది, అయిపోయింది, బిల్లింగ్ కూడా అయిపోయింది, డబ్బులు కూడా కట్టేసింది. కొడుకు కోసం పిలిచి, అరే $1626 పెట్టి వస్తువులు కొన్నా, నీకు $1 ఇచ్చా, అయిపోయిందా అన్న. మమ్మీ అవ్వలేదు మమ్మీ, కొంచెం టైం కావాలన్నా. అరే $1626 అయితే నీరా, నీవు రూపాయే. ఆడు వెనక్కి తిరిగి అన్నారంటే, మమ్మీ నీ దగ్గర గోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఒకటి కాబట్టి ఒకటి కొనవచ్చు, నా దగ్గర ఒకటే దాంతో ఏది కొంటే బాగుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఒకటి మనకి 4-5 జీవితాలు ఉంటే బాగుంటుంది. ఇది కాబట్టి నెక్స్ట్ లైఫ్ చేసుకోవచ్చు. నా ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ రాదు జీవితం ఒకటే. ఈ ఒక్క జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తావో నిత్యత్వంలో అదే సెట్ అయిపోతుంది, మారదు. నీకు అర్థమవుతుందా? ఇంకో ఛాన్స్ లేదు, ఒకటే. ఆ ఒక్క జీవితం ప్రొడ్యూసర్కి విధేయత చూపిస్తూ జీవిస్తే పరలోకంలో టాప్ సీమ్ ఉంటుంది, లేదా మఠమైపోతాం. జీవితం ఎలా ఉండాలనుకుంటున్నాను? వుడ్ యూ లైక్ టు ఒబే గాడ్, యువర్ ప్రొడ్యూసర్, నీ సృష్టికర్త, నీ డైరెక్టర్, ఆయన విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నట్లయితే, ప్రభా నీకు విధేయత చూపించే జీవితం నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రభా చనిపోయిస్తాను. మరేమమ్మా ప్రభా ఇర్మియా జీవితం నుంచి మాకు నేర్పిస్తున్న పాఠంటే నీకు వందనాలు చెల్లిస్తాను. ఇర్మియా ప్రభా మంచి స్థితిలో ఉన్నవాడు, కష్టంలోకి రావడానికి కూడా ఇష్టపడ్డాడు, ఇబ్బందులను తెలుసుకొని కూడా వచ్చాడు ప్రభా. ఆయన విధేయత జీవితం గొప్ప నమూనా. అలాంటి విధేయత కలిగిన జీవితాన్ని మేము జీవించగలిగినట్లు మా జీవితానికి అర్థం, మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి ఆశీర్వాదం మేము అవ్వాలని మీరు ఇష్టపడుతున్నారు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీ మాటకి మేము విధేయత చూపించినప్పుడు. అలాంటి విధేయత జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయించాం.